మళ్ళొచ్చే సోమవారం నాడు ఓట్లు. బాగా ఆలోచించండి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మార్పు 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 అన్నారు. మీకంటే మంచిగా చేస్తాము అన్నారు. మీరు కూడా ఆశపడ్డారు. సరే కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు కదా, వీళ్ళు ఇంకేదో మంచిగా చేస్తామంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మార్పు అంటున్నారు, మంచిగా చేస్తామంటున్నారు అని మీరు ఓట్లు వేసిండ్రు. మరి ఏం మార్పు వచ్చింది చెల్లె? వచ్చింది, మార్పు అయితే వచ్చింది. కేసీఆర్ ఉండగా బాయికాడ 24 గంటల కరెంట్ వస్తుండే, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మాత్రం ఇలా 11-12 గంటల కరెంట్ అయితే వస్తున్నది. మార్పు అంటే కరెంటు తగ్గింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా కాలిపోయే మోటార్లు స్టార్ట్ అయినాయి. ప్రతి ఊర్లో 200 మోటార్లు ఉంటే 100 మోటార్లు కాలినాయి. కేసీఆర్ ఉండగా ఒక్క కరెంటు మోటార్ కాలకపోతుండే. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుడు చాలైంది. ఒక్క మోటార్ కాలితే 10,000 రూపాయల ఆర్థిక భారం రైతుల మీద పడ్డది. మరి మార్పు అంటే ఏంటిది? ఇంటికాడ అర్ధగంట గంట కరెంటు తీసేస్తున్న ఎండాకాలం, బాయిల కాడ కాలిపోయే మోటార్లు, దొంగ రాత్రి వచ్చే కరెంట్ వచ్చింది. మార్పు అంటే వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే సర్కార్ దవాఖాన్లలో కేసీఆర్ కిట్లు మాత్రం బంద్ అయినాయి. కేసీఆర్ ఉండగా మీ బిడ్డ కాన్పు చేసి కడుపు నిండా అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి రుద్రంగి కాడ ఇంటికాడ దించిపోయింది. కానీ కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ఇంట్లో నల్ల దిప్పితే నీళ్లు ఇచ్చేటట్టు చేసిండు. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మంచినీళ్ల కష్టాలు అయితే మొదలైనవి. మార్పు అంటే మంచినీళ్ల కష్టాలు, సాగునీటి కష్టాలు, కరెంటు కష్టాలు, దవాఖాన పోతే కష్టాలు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి. కేసీఆర్ ఉండగా మీరు ఆడవిళ్ళ పెళ్లి పెట్టుకుంటే, మా రమేష్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ₹1,00,000 రూపాయల చెక్కు మీ చేతుల్లో పెట్టిండు ఆడవిళ్ళ పెళ్లికి. కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 1,00,000కు తులం బంగారం కల్పిస్తామన్నారు. తులం బంగారం దేవుడెరుగు, ఇచ్చే 1,00,000 కూడా బంద్ అయిపోయింది. అవి కూడా రాని పరిస్థితి వచ్చింది. మార్పు అంటే ఏమొచ్చిందిరా నాయన అంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా రాని పరిస్థితి వచ్చింది. అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టినయాళ్ళ. మొన్నటిదాకా 50,000 ఉండే తులం బంగారం, కాంగ్రెస్ వాడు వచ్చిన 5 నెలల్లో 75,000 అయింది. అయిందా లేదా? వాడు తులం బంగారం ఎగబెట్టిండు, ధర మాత్రం 25,000 పెంచిండు. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళు మార్పు తెచ్చిండ్రు. మార్పు అంటే ఇవాళ కందిపప్పు 170 రూపాయలు చేసిండ్రు, సిమెంట్ బస్తా 60 రూపాయలు చేసిండ్రు, కంకర పెరిగింది, సలాక పెరిగింది, సిమెంట్ పెరిగింది, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, బంగారం ధర కూడా పెరిగింది. మార్పు అంటే ధరలు పెంచడంలో మార్పు తెచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు. మీ కాళ్ళల్లో మొక్కిరుగా చెల్లె, అప్పుడు మీ చేతులల్లో పట్టుకున్నారు ఓటేయమని. ఇక 3 సార్లు ఓడిపోయిండు. ఒక్కసారి అన్నారు. అయ్యో 3 సార్లు వేయండి బిడ్డ, ఒక్కసారి చూడండి అన్నారు. 4 సార్లు ఇది, ఇక 4 సార్లు సానజాల 3 సార్లు ఉన్నది. ఇక ఓని 4 సార్లు వేయండట. ఏమన్నా మంచిగా చేయపోతారా? అవోటి బాండ్ పేపర్లు వంచినప్పుడు అదుకుందా మీకు? ఈ జనం నమ్మేటట్లేరు మేము చెప్తే అని 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకొచ్చి వంచారు. ఊర్లలో మనం బాండ్ పేపర్ ఎందుకు రాసుకుంటాం? ఒక నమ్మకం. ఏదైనా భూమి అమ్మినా కొన్నా భయాన పట్టినా బాండ్ పేపర్ మీద రాసుకుంటే రేపు పొద్దున వాడు రిజిస్ట్రేషన్ చేసుకుపోయినా, పైసలు ఎగబెట్టినా, అది పెద్ద మనుషులలో కూర్చున్నా, కులంలో కూర్చున్నా, ఊళ్ళో కూర్చున్నా, పోలీస్ స్టేషన్కి పోయినా, కోర్టుకు పోయినా బాండ్ పేపర్ అయితే చెల్తది అని ఒక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు. 6 గ్యారెంటీలు, 13 హామీలు మేము రాగానే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మీ అందరికి బాండ్ పేపర్ రాసిచ్చి మీ చేతులల్లో పెట్టిండ్రు. ఏమాయరా నాయన 100 రోజులైంది, ఇంకెప్పుడు ఇస్తావురా నాయన అంటే ఇప్పుడు చేతుల్లో పట్టారు. ఇప్పుడు ఏమంటుండ్రు? మొన్ననే వచ్చినాం కాదే, 5 నెలలే అయింది, జరాగు రేని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు. అప్పుడేమో 100 రోజుల్లో చేస్తామన్నారు. మొదటి సంతకం పెట్టమన్నారు. కుర్చీలో కూర్చోగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినా చెల్లె వాళ్ళకన్నా ఒక్కరికన్నా 2 లక్షల రుణమాఫీ అయిందా? ఇవాళ రేపు టీవీ పెడితే ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఏమన్నా ఉన్నాయా? ఒక్కటన్నా పనికొచ్చే పని ఉన్నదా? మన వెంలాడ రాజన్న బతికిపోయిండు. ఇక యాడికి పోతాడు దేవుని మీద ఒట్టు పెడుతుండు.
ఇంకా పుణ్యాత్ముడు వేములాడకి రాలే, వస్తే ఇటు కూడా ఈ రాజన్న మీద కూడా ఒట్టు పెడుతుండే. ఒట్లు తప్ప ఎందుకు పెడుతున్నావు బిడ్డ ఈ ఒట్లు అంటే నీ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది. ఇప్పుడు బాండ్ పేపర్ ఏమని రాసిండ్రు, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. ఇప్పుడు బాండ్ పేపర్ బౌన్స్ అయింది, జనం తిరగబడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఓట్లు వేసేటట్టు లేడని ఇప్పుడు యాడికి పోతాడు, దేవుళ్ళ మీద ఓట్లు పెడుతుండ్రు. ఇంకా ఆయన పుణ్యాత్ముడు వెంబడాడ రాలే, వస్తే రాజన్న మీద కూడా ఒట్టు పెడుతుండే. నాయన ఇడిదికు రాకును, మా రాజన్న అంటే మా అందరికి ఇంటి దైవం, మా అందరికీ చాలా ఇంటి దైవం, అందరికీ ఇష్టమైన దైవం. ఆయన మీద కూడా మళ్ళా నీ ఓట్ల కోసం, నీ జూటా మాటల కోసం రాజన్న దేవుణ్ణి వాడుకోకు రేవంత్ రెడ్డి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఏమంటుండ్రు అక్క కాంగ్రెస్ వాళ్ళు, 6 5 అయిపోయినాయి అంటుండ్రు. అయినాయి 5. మొదటి హామీ మహాలక్ష్మి, అక్క చెల్లెలకు మేము రాగానే జీతం పడ్డట్టు మొదటి తారీఖు నాడు 2500 రూపాయలు 4 నెలలు అయిపోయి 5వ నెల పడ్డది. అంటే ఒక్కొక్క చెల్లెకు 4 నెలలు ఇంటూ 2500 అంటే ఎంత చెల్లె, 10,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్. ఎవడన్నా మీరు ఉద్యోగికో చందుర్తికో వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే మా అక్క చెల్లెలు, అరే నువ్వు 10,000 బాకీ పడ్డావు, గా 10,000 ఆడ పెట్టినాకనే మా ఓటు అడుగుమని చెప్పాలి కొడుకులకు. అంతేనే కాదా? అవి మా అవ్వ నవ్వుతుంది. గా అవ్వ తాతలకు కూడా మోసం చేసిండ్రు. ఏం చెప్పిండ్రు, ఇప్పుడైతే 2,000, మేము వస్తే 4,000 పింఛన్ ఇస్తామన్నారు. పడ్డదా అవ్వ? 4,000 వచ్చిందా? ఇవాళ ఆలోచన చేయండి. ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఉండగా 200ని 1000 చేస్తా అంటే చేసిండు, మళ్ళా గెలిస్తే 1000 2,000 చేస్తా అంటే చేసిండు. వీళ్ళేమన్నారు, మేము 4,000 చేస్తామన్నారు. ఎవరికైనా వచ్చినాయి అమ్మ 4,000? ఎవరికైనా వచ్చినాయా 4,000? రాలే. అందువల్ల నేను ఒక మాట కుల్లా చెప్తా, 4,000 పడ్డోళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోటైంది, పడనోళ్ళంతా కారు గుర్తుకు వినోదన్న కోటైంది. ఏ లోలివా ఇంకెందుకు? అప్పుడు ఆ 4,000 ఎట్లా పడాయో నేను అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళని మెడలు వంచి ఆ 4,000 మీకు వైటెట్ చేసే జిమ్మేదారు నేను తీసుకుంటా. మొదటిది మహాలక్ష్మి మోసం, రెండవది అవతాతలకు 4,000 మోసం, ఇక మూడవది కేసీఆర్ ఎకరానికి 10,000 ఇస్తుండు, మేమొస్తే 15,000 ఇస్తా అన్నాడు పుణ్యాత్ముడు. వచ్చినాయా 15,000 కన్నా? వచ్చినాయా రైతు భరోసా?